సౌత్ ఇండియాలో సూపర్ హిట్ అయిన కామెడీ హర్రర్ సిరీస్ కాంచన. ఈ సిరీస్లో వచ్చి ప్రతి మూవీ హిట్ అయింది. కాంచన 3 సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దాంతో కాంచన 4 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో పూజా హెగ్డే దయ్యం పాత్రలో నటిస్తున్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్తో కాంచన 4 తీస్తున్నాడు లారెన్స్. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ సినిమా హిట్ అయింది. ఇక దానికి సీక్వెల్గా 2011లో కాంచన మూవీ చేశాడు లారెన్స్. ఈ సినిమా మాత్రం తెలుగు, తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అర్ధనారీశ్వర పాత్రలో శరత్ కుమార్ లారెన్స్ నటనకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టించింది. గంగా, కాంచన 2 అలాగే కాంచన 3 కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆ హిట్ ఫ్రాంచైజ్ నుంచి కాంచన 4ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీనిని గోల్డ్ మైన్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లు కనిపించనుండగా ఓ పాత్ర కోసం ఇప్పటికే పూజా హెగ్డే ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాంచన 4లో రెండో హీరోయిన్గా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా నటిస్తుంది. ఇక ఈ చిత్రం పూజా హెగ్డే ఒక అటవీ అమ్మాయిగా కనిపించనున్నట్టుగా సమాచారం. డి గ్లామర్ పాత్రలో ఆమె నటన సినిమాకు హైలైట్గా నిలుస్తుందట. ఇక ఈ సినిమాలో దయ్యంగా కనిపించేందుకు కూడా పూజా హెగ్డే అని తెలుస్తుంది. కాంచన సిరీస్లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్స్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కామెడీ, హర్రర్ ఉన్న కాంచన 4 పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయ్యేలా లారెన్స్ ప్లాన్ చేస్తున్నారట. గత చిత్రాలకు మించి ఈ చిత్రంలో కామెడీ అలాగే హర్రర్ ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దాంతో భారీగా విజువల్స్ ఉండేలాగా వేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇక హర్రర్ ఎలిమెంట్స్, దయ్యం ఎపిసోడ్స్ అయితే ఆడియన్స్ని భయపెట్టేలా ఉంటాయట. ముఖ్యంగా ఈసారి చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో వచ్చిన కాంచన సిరీస్ మూవీస్ అన్ని తెలుగు, తమిళంలో మాత్రమే విడుదలయ్యాయి. కానీ ఇప్పుడు కాంచన 4ని మాత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయడానికి లారెన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 50% పైగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రంకి సంబంధించిన టీజర్ విడుదల కాబోతున్నట్టుగా సమాచారం. ఇక వేగంగా ఈ చిత్రానికి షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్లో థియేటర్స్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కాంచన సిరీస్తో బ్లాక్ బస్టర్ అందుకున్న రాఘవ లారెన్స్ కాంచన 4తో మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.